గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. లాస్ట్ క్లాస్లో మనం జస్ట్ గుడ్ ఈవినింగ్ లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, జస్ట్ ఈవై బ్యాచ్ అంటే ఏంటో చూసాం, అంతే కదా. సి బ్యాచ్లో అకౌంట్స్ లిటిల్ బిట్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ మనం అకౌంట్స్ రాసేటప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం? అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం చెప్పండి? హెడ్డింగ్ ఏమని పెడతాం? హెడ్డింగ్ ఏమని పెడతాం మనం రాసేటప్పుడు, ప్రాబ్లం చేసేటప్పుడు? ఇన్ ద బుక్స్ ఆఫ్ అని రాస్తామా? ఇన్ ద బుక్స్ ఆఫ్. అకౌంట్స్ ఎప్పుడు కూడా ఎవరి బుక్స్లో రాస్తామని క్లారిటీతో రాయాలి. అకౌంట్స్ ఎప్పుడు కూడా ఎవరి బుక్స్లో రాస్తామనేది మనకి హెడ్డింగ్ అవ్వాలి, అంటే మనం వాళ్ళలాగా ఫీల్ అవ్వాలి. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అని రాసావంటే నువ్వు ఎవరి బుక్స్లో రాస్తున్నట్టు? ఏ బుక్స్లో నువ్వు జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నట్టు. సో కంపల్సరీగా నువ్వు ఎవరిలాగా ఫీల్ అవ్వాలి? యు ఆర్ ద ఏ, నేనే ఏ అనుకొని రాయాలి. ఇక్కడ ఏ అంటే నేను పర్సన్ గురించి మాట్లాడుతున్నానా, ఫిజికల్ పర్సన్ గురించి మాట్లాడుతున్నానా, బిజినెస్ గురించి మాట్లాడుతున్నానా? అంటే నేను ఏ అనే బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. ఏ అనే బిజినెస్. సార్ హ్యూమన్ బీయింగ్ కూడా ఉంటారు. ఫర్ సపోజ్ ఏ కాకుండా మనకున్న వాళ్ళ స్టూడెంట్స్లో ఒక పేరు తీసుకున్నాం. ఎవరమ్మా? గీత. ఇన్ ద బుక్స్ ఆఫ్ గీత అనుకోండి. మనం ఏం రాసాం? ఇన్ ద బుక్స్ ఆఫ్ గీత. ఇప్పుడు నేను ఎవరి బుక్స్లో నేను ఎంట్రీస్ రాస్తున్నా? గీతా బుక్స్లో రాస్తున్నా. ఎవరి బుక్స్లో రాస్తున్నా? గీతా బుక్స్లో రాస్తున్నా. గీతా బుక్స్లో రాస్తున్నాను అంటే గీత పర్సనల్ అకౌంట్స్ రాస్తున్నానా, గీత అనే బిజినెస్ అకౌంట్స్ రాస్తున్నానా అంటే బిజినెస్ అకౌంట్స్ రాస్తున్నా. ఇక్కడ నేను హ్యూమన్ బీయింగ్ని, బిజినెస్ని సపరేట్ చేస్తున్నా. హ్యూమన్ బీయింగ్ నాను బిజినెస్ని సపరేట్ చేస్తున్నా. నేను గీత బిజినెస్, ఇది ఆర్గనైజేషన్ నేమ్ అన్నమాట. ఏంటమ్మా ఇది? ఆర్గనైజేషన్. అంతేగాని గీత పర్సనల్ అకౌంట్స్ నేను రాయట్లేదు. ఈ క్లారిటీతో ఉండాలి. ఇలాగ మనం ఓనర్ని బిజినెస్ నుండి సపరేట్ చేసి మాట్లాడటాన్ని, ఓనర్ని బిజినెస్ నుండి సపరేట్ చేయటాన్ని ఏమంటారండి అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు. ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తారండి అంటే ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. ఓకేనా? ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎవరి బుక్స్లో రాస్తున్నావు? ఓనర్ బుక్స్లోనా, బిజినెస్ బుక్స్లోనా? బిజినెస్ బుక్స్లో రాస్తావు. చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఎందులో రాస్తావు? బిజినెస్ బుక్స్లో రాస్తావు. ఇక్కడ 2 పర్సన్స్ ఉంటారు. నేను గీత అనగానే ఒకే పర్సన్ మీరు అనుకోవచ్చు. నేనేం చేస్తానండి అంటే సింపుల్గా మనకు అండర్స్టాండింగ్ కోసం గీత లిమిటెడ్ అన్న. ఏం చేస్తున్నా దీన్ని? గీతా లిమిటెడ్. ఇప్పుడు డిఫరెన్స్ చూస్తావా? గీతా లిమిటెడ్ వేరు, గీతా వేరు. లిమిటెడ్ అనే వాడు లేకపోయినా సరే బుక్స్లో రాస్తున్నట్టు గీత బిజినెస్ బుక్స్లోనే రాస్తాం. ఏం కాన్సెప్ట్ అంటాం? ఏం కాన్సెప్ట్ అమ్మా ఇది? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటండి అంటే గూడ్స్. ఏంటమ్మా? గూడ్స్. గూడ్స్ అనే వాడిని ఎప్పుడు యూజ్ చేస్తామండి అంటే నువ్వు చేసే పర్చేజెస్ అయినా, సేల్ అయినా. ఏంటమ్మా? పర్చేజ్ అయినా, సేల్ అయినా నీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేస్తావు. ఏంటమ్మా? ఈ గూడ్స్ అనే వాడిని ఎప్పుడు మాత్రం మనం యూజ్ చేస్తామండి అంటే ఎయిదర్
పర్చేజ్ అవ్వచ్చు లేదంటే సేల్ అవ్వచ్చు ఫర్ ప్రిన్సిపల్ బిజినెస్. ఫర్ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం అయితే అంటే ప్రిన్సిపల్ బిజినెస్ అంటే మన మెయిన్ బిజినెస్. ఫర్ సపోజ్ నేను ఒక టెక్స్టైల్స్ బిజినెస్ అంటే డ్రెస్సెస్ కొని అమ్ముతూ ఉంటా. నాది వచ్చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్కి నేను డ్రెస్సులు ఏదైతే కొంటామో సిఎంఆర్ షాపింగ్ మాల్లోకి అవన్నీ మనం ఏమంటాం? గూడ్స్ అంటాం. ఎందుకు కొంటున్నాం? శారీస్ని డ్రెస్సెస్ని మళ్ళీ సేల్ చేయడం. మన బిజినెస్ అదే కదా. మన ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? డ్రెస్సెస్ కొనటం అమ్మటం. ఎలక్ట్రానిక్స్ బిజినెస్కి రిలయన్స్ డిజిటల్కి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ టీవీలు అన్నీ కొంటుంది అమ్ముతుంది. రిలయన్స్ డిజిటల్స్కి ఏంటమ్మా మెయిన్ బిజినెస్? ఎలక్ట్రానిక్స్ని పర్చేజ్ చేయటం సేల్ చేయటం. టార్గెట్ అకాడమీ రిలయన్స్ డిజిటల్స్కి వెళ్ళి ఒక ఏసీ పర్చేజ్ చేసింది, ఒక టీవీ పర్చేజ్ చేసింది. రిలయన్స్ డిజిటల్స్కి అది గూడే, వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ అదే కాబట్టి. కానీ టార్గెట్ అకాడమీకి ఏమవుతుంది? గూడ్ అవుతుందండి అంటే కాదు. నా బిజినెస్ టార్గెట్ అకాడమీ బిజినెస్ లేదా ఫోకస్ అకాడమీ బిజినెస్ ఆ ఏసీని కొని ఏసీని అమ్మటం కాదు నా బిజినెస్. ఏసీ ఎందుకు కొనుక్కుంటానండి అంటే నా ఆఫీస్లో ఫిట్ చేసుకోవడానికి, నేను ఏసీ కొనుక్కున్నాను, యూజ్ చేసుకోవడానికి కొనుక్కున్నాను, అంతేగాని సేల్ చేయడానికి అవసరం కాదు. రిలయన్స్ డిజిటల్స్కి గూడ్ అయితే నాకేమవుతుందండి అంటే అది ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఏమవుతుంది? ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. సో గూడ్స్ అనే వర్డ్ మనం ఎప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం? ఓన్లీ వెన్ యు ఆర్ పర్చేసింగ్ ఫర్ యువర్ ప్రిన్సిపల్ బిజినెస్ ఆర్ సెల్లింగ్ ఫర్ ప్రిన్సిపల్ బిజినెస్. అలా కాకుండా టార్గెట్ అకాడమీ ఏసీని సేల్ చేసింది. ఏసీ ఏదో కొన్న ఏసీ సరిగా లేదు, బాగలేదు, నాకు నచ్చలేదు, లేదంటే ఇంకో ఏసీ కొత్త ఏసీ కొనుక్కో, న్యూ ఏసీ కొనుక్కోని చెప్పి దీన్ని సేల్ చేయాలనుకున్నాను. సేల్ చేశా. ఆ సేల్ని నువ్వు ప్రిన్సిపల్ బిజినెస్ అంటావా? లేదు, అది సేలే, కానీ నీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసింది కాదు. సేల్స్లో నువ్వు రాయకూడదు. గూడ్స్గా నువ్వు దాన్ని ట్రీట్ చేయట్లా. నువ్వు గూడ్స్గా ట్రీట్ చేస్తేనే నీ పర్చేజెస్కైనా సేల్స్కైనా రాయాలి. నువ్వు ఎప్పుడైతే ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేస్తున్నావో, పర్చేజ్ చేస్తున్నామో, గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నామో, ఏ అకౌంట్లో రాస్తావండి అంటే పర్చేజెస్ అకౌంట్లో రాయాల్సి ఉంటుంది. చేసే పర్చేస్ అన్ని పర్చేజెస్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తావు. అదే సేల్ చేసావు, నువ్వు పర్చేజ్ చేసిన గూడ్స్ని అమ్మేసావు అంటే అమ్మేసినప్పుడు ఏ అకౌంట్లో రాస్తారండి అంటే సేల్స్ అకౌంట్లో రాస్తాం. ఏ అకౌంట్లో రాస్తాం? సేల్స్ అకౌంట్లో రాస్తాం. గూడ్స్ని సేల్ చేస్తేనే సేల్స్ అకౌంట్లో రాయాలి. ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేసా రాయకూడదు. అసెట్ అకౌంట్లో రాసుకోవాలి. గూడ్స్ అకౌంట్ అంటే ఏం ఓపెన్ చేయం మనం? పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, సేల్ చేస్తే సేల్స్ అకౌంట్ అని చేస్తాం. కానీ ఏదైతే నువ్వు ఐటమ్స్ పర్చేజ్ సేల్ చేస్తావు, ఐటమ్స్ని ఏమని పిలుస్తామని అంటే గూడ్స్ అంటాం. అకౌంట్ ఓపెన్ చేయం, కానీ మనం పిలిచేటప్పుడు గూడ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అర్థమైంది ఎంతవరకు? ప్రిన్సిపల్ బిజినెస్ ఇక్కడ మనం 3 వార్డ్స్ చూసాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, గూడ్స్, ప్రిన్సిపల్ బిజినెస్, పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్. సో మనం బేసిక్ లాంగ్వేజ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా, అది కూడా మీకు క్విక్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇంతవరకు రాసుకొని మీ నోట్స్లో అందరు నోట్స్లు తెచ్చుకున్నారా? ఈరోజు నోట్సెస్ ఉన్నాయా? కంపల్సరీగానండి క్లాసెస్కి వచ్చేటప్పుడు మన క్లాసెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. పెద్ద నేను మిమ్మల్ని అరిచేది ఉండదు, కొట్టేది ఉండదు, ఏముండదు, అట్లాగేముండదు. మనం ఫ్రీగా ఫ్రెండ్లీగా వెళ్తాం క్లాసెస్. నా రిక్వెస్ట్, నేను కోరుకునేది ఏంటంటే మీ దగ్గర ఒకటి కంపల్సరీగా మీ దగ్గర లాంగ్ రూల్ నోట్బుక్ ఉండాలి. కంపల్సరీగా ఇవి మెయింటైన్ చేయాలి, డైలీ మెయింటైన్ చేయాలి. ఎప్పటి వరకు మెయింటైన్ చేయాలి సార్? మీ ఫైనల్ అయిపోయే వరకు మెయింటైన్ చేయాలి. ఓన్లీ ఫౌండేషన్ ఒకటే కాదు, ఫైనల్ అయిపోయే వరకు మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? లాంగ్ రూల్ నోట్బుక్. నెక్స్ట్ క్యాలిక్యులేటర్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి.
రూల్ నోట్బుక్తో పాటు క్యాలిక్యులేటర్. నేనేం ఎన్ని రాస్తున్నా, వైట్ పేపర్లో రాస్తున్నా, రూల్ పేపర్లో రాస్తున్నానా? రూల్స్లో రాస్తున్నా. మీ ఎగ్జామ్స్ రూల్ బుక్లోనే ఉంటుంది. డిస్క్రిప్టివే కదా అకౌంట్స్, రూల్ బుక్లోనే రాస్తాం. సో క్యాలిక్యులేటరు, లాంగ్ నోట్బుక్, ఈ రెండు పెన్స్ అమ్మ. మినిమం 1 పెన్ ఉండాలి, బ్లూ అండ్ బ్లాక్. ఈ రెండిట్లో ఏదైనా తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు బ్లూతో రాసినా నో ప్రాబ్లం. ఫైనల్ అకౌంట్స్ కూడా రాయకూడదు అంటారు, కానీ రాసిన మీ పేపర్స్ వాల్యూ చేస్తారు, చేయకుండా పక్కన పడేరు. అదేం క్రైమ్ ఏం కాదు. కాకపోతే బ్లాక్ ఎందుకు రాయమని చెప్తారండి అంటే, మీ పేపర్స్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు మీరు రాసిన కంటెంట్ మిస్ అవ్వకూడదని బ్లాక్తో రాస్తే ఆ స్కానింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. బ్లూతో రాస్తే కొన్ని స్కానింగ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది రాసింది. అందుకని చెప్పి బ్లాక్ తోటే రాయండి అని చెప్తారు. మీ బ్లూతో రాసినా వాల్యుయేషన్ జరుగుతుంది. సో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ వాల్యుయేషన్ చేస్తాం, మన వాళ్ళు అంత క్రిమినల్గా ఏమి ఉండరు. సో ఏంటమ్మా, ఈ 3 కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మీరు చూస్తే నేనేం స్కేల్ తెమ్మని చెప్పలా, పెన్సిల్స్ తెమ్మని చెప్పలా, బేసిక్ 3. ఈ 3 కంపల్సరీగా ఉండాలి మీ దగ్గర, అందరి దగ్గర ఉండాలి. ఎంతమంది దగ్గర ఉన్నాయి? లలిత దగ్గర ఉన్నాయి. ఇంకా నోట్బుక్స్ ఇవన్నీ ఇంకా ఎంతమంది దగ్గర ఉన్నాయి? అమ్మా ఇప్పటికే మనం చాలా దెబ్బతిని ఉంటాం. ఇప్పుడు కూడా నోట్సెస్ ఇదేమంటాం అంటే డిసిప్లిన్ అంటాం అంతే. మనం నోట్బుక్ ఉండటం అనేది మనకి మెయిన్ థింగ్. నోట్బుక్ లేకుండా అకౌంట్స్ క్లాస్ వినాలి అని అనుకోవటం అనేది ఇది అసలు మంచి పద్ధతే కాదు. అట్లా అనుకుంటే మాత్రం ఎప్పటికీ మన అకౌంట్స్ కాదు కదా, ఏ సబ్జెక్టు క్వాలిఫై. ప్రొఫెషనల్ కోర్సెస్లో నోట్స్ కంపల్సరీ, క్యాలిక్యులేటర్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సో పెన్స్, నోట్స్ బుక్ రాయాలంటే పెన్లు కావాలి కాబట్టి పెన్లు అంతే. నేనే మిమ్మల్ని బాగా లైన్స్ డ్రా చేయండి అని పెన్సిల్, స్కేల్ ఇవన్నీ అని చెప్పట్లా, ఓన్లీ పెన్స్ మనం రాసుకుంటాం. సో ఈ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. చిన్న ఇది రాసుకోండి. కంపల్సరీగా అందరూ మెయింటైన్ చేయాలి. రాసుకున్నారా? నెక్స్ట్ కంప్లీట్ అయిందమ్మా. మెసేజ్ పెట్టండి కంప్లీట్ అయిపోతే. ఒక్కళ్ళే రెస్పాండ్ అవుతున్నారు, 1% రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. సో యాక్టివ్గా ఉండాలి క్లాస్లో. యాక్టివ్గా ఉండకపోతే ఎలాగా? సరే, ఫ్లో ఆఫ్ అకౌంట్స్ ఏంటమ్మా? ఫ్లో ఆఫ్ అకౌంట్స్. సో ఫ్లో ఆఫ్ అకౌంట్స్లో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తామండి అంటే సోర్స్ డాక్యుమెంట్తో స్టార్ట్ చేస్తాం. దేంతో? సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ నుంచి మనం ఏం ప్రిపేర్ చేస్తాం సార్ అండి అంటే జర్నల్. ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్ ప్రిపేర్ చేస్తాం. జర్నల్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. ఏం ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్. లెడ్జర్ నుండి ఏం ప్రిపేర్ చేస్తాం సార్ అంటే ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్
బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ హెల్ప్ తీసుకొని ఏం ప్రిపేర్ చేస్తాం సార్ అండి అంటే ఫైనల్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏముంటాయండి అంటే దీంట్లో ట్రేడింగ్ అకౌంట్, P&L, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, ఇంకా ఉంటాయి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అలా ఉంటాయి. సో ప్రస్తుతానికి ఫౌండేషన్ లెవెల్ ఇది. ఓకేనా? సో ఇదేంటమ్మా ఫ్లో ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ వన్ సోర్స్ డాక్యుమెంట్. ఏంటి సార్ ఈ సోర్స్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ జరిగింది, ఒక ఫంక్షన్ చేశాము, ఫంక్షన్ అయిపోయాక ఏదో మీ ఫ్రెండ్ వచ్చారు, మొన్న ఫ్రెషర్స్ డే జరిగిందమ్మా, ఫ్రెషర్స్ డే జరిగిందని మీకు చెప్పాం. వెంటనే మీరు నన్ను ఫ్రెషర్స్ డే జరిగిందంటే ప్రూఫ్ ఏంటి సార్, అంతేనా, ప్రూఫ్ ఏంటి అని అడిగారు. అడగొచ్చా? అడగొచ్చు. ఏదో చెప్పామని చెప్పారు కాదు కదా, జరిగిందంటే ప్రూఫ్ ఏంటి. నేనేం చేస్తాను వెంటనే నా దగ్గర ఉన్న ఫొటోస్ తీస్తా, వీడియోస్ చూపిస్తా, చూపించి నేను ప్రూవ్ చేస్తా. ఏంటమ్మా జరిగిన ఫంక్షన్కి జరిగింది అని చెప్పడానికి ఏంటి ప్రూఫ్. ఇదిగో జరిగింది, ఇదిగో ఫొటోస్, వీడియోస్. ఒక లవర్స్కి మనం వెళ్తా ఉంటుంటే ఇద్దరు లవర్స్ ఫిబ్రవరి 14th అమ్మ 14th ఏం చేస్తారు, ఎవరు వస్తారు కదా, వచ్చి ఏం చేస్తారు వాళ్ళు కనబడ్డ వాళ్ళకల్లా రోడ్ల మీద మీ డౌట్ వచ్చిందంటే మ్యారేజ్ చేస్తారు. సో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరేం చెప్పారు, వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పారు. ఏమని చెప్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పారు. కానీ అమ్మాయిలో మోడర్న్ కదా, ఏం లేవు, తాళి కొట్టట ఏం లేదు. వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. సరే నంబర్ కాబట్టి నిజంగానే వైఫ్ అండ్ హస్బెండే. వాళ్ళు నమ్మాలంటే ఏం చూపించాలి, ఏం చూపిస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటుంది. సర్టిఫికేట్ చూపిస్తారు. అప్పుడు సైలెంట్కి వెళ్ళిపోతారా? ఏంటా సర్టిఫికేట్స్? డాక్యుమెంట్. ఏంటది? డాక్యుమెంట్, ప్రూఫ్. సరే నువ్వు 10th క్వాలిఫై అయ్యావు చెప్తున్నావు, 10th క్వాలిఫై అయ్యావు అంటానికి ప్రూఫ్ ఏంటి? నీ 10th మార్క్స్ మేము, అవునా కదా? అదేంటమ్మా? డాక్యుమెంట్, ప్రూఫ్. అలాగే జర్నల్ ఎంట్రీ రాసావు. ఏమని రాసావండి అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని చెప్పి 1 crore రాసావు. ఏం రాసావు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని 1 crore రాసావు. నువ్వు ఎంట్రీ రాయగానే అది జరిగిపోయినట్టేనా? నువ్వు ఎంట్రీ రాస్తే నేను నమ్మేయాలా? ఏంటమ్మా దానికి ప్రూఫ్? నేను కూడా రాస్తా. బ్యాంక్ అకౌంట్ టు సేల్స్ అని నా దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉంది, రాస్తా 10 crore. అలాగే ఎంతైనా రాసుకోవచ్చుగా. జర్నల్లో రాసా, లెడ్జర్ ప్రిపేర్ చేశా, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేశా, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి సేల్స్ 10 crore రాసా, నాకు ప్రాఫిట్ 5 crore వచ్చింది. అవునా? అసలు ఫస్ట్ వచ్చి క్వశ్చన్ అడుగుతున్నాను, ఏమడుతున్నానంటే ఈ 10 crore అసలు సేల్స్ జరిగిందంటే నీకు ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? జస్ట్ ఎంట్రీ రాయాలి అంటే మనం కంపల్సరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాలి. ఏముండాలి మన దగ్గర? కంపల్సరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్. ఎగ్జాంపుల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఈ సేల్స్కి నువ్వేం చూపించవచ్చు? సేల్స్ ఇన్వాయిస్ చూపించవచ్చా? నువ్వు వెంటనే సేల్స్ చేయగానే ఏం చేస్తావు? సేల్స్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తావుగా. జనరేట్ చేసిన ఇన్వాయిస్ని అడిగిన వాళ్ళకి చూపించి ఇదిగో సేల్స్ అంటాం. అప్పుడు ఇంకెవరు క్వశ్చన్ చేయరుగా. ఎందుకు ఇలాగా కంపల్సరీగా సోర్స్ డాక్యుమెంట్ ఉండాలి సార్ అంటే, లేదనుకోండి స్కామ్స్ జరుగుతాయి. నువ్వు స్టార్టింగ్లోనే చెక్ చేయాల.
స్టార్టింగ్లోనే చెక్ చేయాలి. అంటే జనరల్ రాసేటప్పుడే నీ దగ్గర డాక్యుమెంట్ లేదు, ఇంకా ఆగుతావా? ఒకరోజు సైలెంట్గా ఉంటావు, 2 రోజులు సైలెంట్గా ఉంటావు, అన్ని ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్నీ నీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోతావు, ఫామ్ కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతావు. 1, 2, 3 ప్రూఫ్లు ఏం లేవు కానీ రాసుకుంటూ వెళ్ళిపోతావు. నీ ఫైనల్ అకౌంట్స్ పచ్చగా కనబడుతూ ఉంటాయి, 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు కనబడుతూ ఉంటాయి. ఎంత నిజమా? కాదుగా. ఒక ఎంట్రీ రాయాలి అని అంటే కంపల్సరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాల్సిందే. సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఎంట్రీస్ రాయడానికి వీలు లేదు. కంపల్సరీగా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాలి. సో ఏంటండి సపోర్టింగ్ డాక్యుమెంట్స్? ఎగ్జాంపుల్, సేల్స్ ఇన్వాయిస్, పర్చేస్ ఇన్వాయిస్, సరే సార్ డాక్యుమెంట్ అంటున్నారు కదా, నేను ఇప్పుడు మా ఎంప్లాయీ ఏం చేశాడంటే ఆటోలో వెళ్ళి 50 రూపాయలు పే చేశాడు. ఎక్స్పెండిచరేగా, ఇక్కడ నుంచి వేరే చోటకి గూడ్స్ ఇచ్చి రావాలి, 50 రూపీస్ పే చేశాడు ఆటోకి, బిజినెస్ కోసం ఖర్చు పెట్టాడు. ఆటో వాళ్ళు రిసిప్ట్ ఇస్తారా? అలాంటి రిసిప్ట్ ఇస్తారా మనకి? ఏమి ఇవ్వరు. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా లేదా? కొన్ని రిసిప్ట్స్ లేని సిచ్యువేషన్స్ ఉంటాయి. టీ షాప్ వాళ్ళు, మీరు డైలీ టీ కొంటూ ఉంటారు, ఆఫీస్లో ఎంప్లాయీస్ తాగుతూ ఉంటారు, మంత్ అయిపోయి వచ్చాక 10,000 బిల్ అన్నాడు. కానీ టీ షాప్ అతను రిసిప్ట్ ఇస్తాడా నీకు? కానీ ఎక్స్పెండిచర్ ఇంకా అయ్యావుగా, ప్రూఫ్ ఏంటి? వాళ్ళే ఇన్వాయిస్ ఇవ్వనప్పుడు, బిల్లు ఇవ్వనప్పుడు నీ దగ్గర ప్రూఫ్ ఏముంటుంది? కానీ ఎంట్రీ రాయాలి. ఎంట్రీ రాయాలంటే డాక్యుమెంట్ ఏమీ లేదు. ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారండి అంటే వోచర్స్ అని ఉంటాయి. ఏంటమ్మా? క్యాష్ వోచర్స్ అని ఉంటాయి. ఆ వోచర్స్ని ప్రిపేర్ చేస్తారు. ఏంటి వోచర్స్ సార్ అంటే, ఇప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఎక్స్పెండిచర్స్ పే చేయడం కోసం వోచర్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఆ వోచర్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? మన ఆర్గనైజేషనే ప్రిపేర్ చేస్తుంది. మన ఆర్గనైజేషనే. ఎంప్లాయీ ఏం చేస్తాడంటే క్యాష్ వోచర్ మన ఆఫీస్లో ఉంటుంది. క్యాష్ ఏం చేస్తాం? అతనితోటి అందులో రాపిస్తాం, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మన ఎంప్లాయీ పేరు 10,000 అని చెప్పేసి అతను రాసి సైన్ చేస్తాం. ఎవరు రిసీవ్ చేసిన అతని పేరు రాసి సైన్ చేస్తాం. సరిపోతుందా అది? సో ఇన్వాయిసెస్ లేని ప్లేసెస్లో ఏం చేస్తారండి అంటే వోచర్స్ రాపిస్తాం. వోచర్స్ని కూడా సపోర్టింగ్, ఇలా ఏదైనా సరే నువ్వు ఎంట్రీ రాయాలంటే కంపల్సరీ డాక్యుమెంట్ ఉండాల్సిందే, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాల్సిందే. డాక్యుమెంట్ లేకుండా ఎంట్రీ అనేది రాయకూడదు. ఓకేనా? సో అది సరే. డాక్యుమెంట్స్ ఉన్నాయి, నువ్వేం చేస్తావు? డాక్యుమెంట్స్ తీసుకొని ఎంట్రీస్ రాయాలి. ఎందులో రాస్తాం? జర్నల్. ఏంటమ్మా? జర్నల్. జర్నల్ ఏంటండి అంటే ఇట్ ఈజ్ ఏ బుక్. జర్నల్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఏ బుక్. జర్నల్లో ఏం రాస్తామండి అంటే ఎంట్రీస్ రాస్తాం. కాబట్టి జర్నల్లో రాసే రికార్డ్స్ని ఏమంటారండి అంటే జర్నల్ ఎంట్రీస్ అంటాం. జర్నల్ ఎంట్రీస్ అంటాం. దీన్ని ప్రైమరీ బుక్ అని కూడా అంటారు. ఏమంటాం? ప్రైమరీ బుక్ అంటాం. దీంట్లో రాసేటప్పుడు యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటండి అంటే రికార్డెడ్. ఏంటమ్మా? రికార్డెడ్ అని యూజ్ చేస్తాం. రైట్ అంటే ఏమంటాం? రికార్డెడ్. ఎంటర్డ్. ఏంటి? ఎంటర్డ్. రికార్డెడ్. ఈ లాంగ్వేజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో ఈ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఉంటుంది సమంత. రికార్డెడ్, ఎంటర్డ్, ఈ వర్డ్స్ ఎందులో యూజ్ చేస్తాం? జనరల్లో యూజ్ చేస్తామో లెజర్లో యూజ్ చేస్తాం. మీకు తెలియలేదు అనుకో, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో సమ్ము ముందు కూడా వెళ్ళదు. మీకు అన్ని తప్పులు చేసుకుంటూ వస్తారు. సో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ని మనం పట్టుకోవాలి. అకౌంట్స్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. జర్నల్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, లెజర్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, జర్నల్లో ఏమంటాం, బుక్కా ఏంటది నన్ను తెలుసుకోవాలి. ప్రతి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మీరు అన్నీ ముందుకెళ్ళగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ లెడ్జర్. లెడ్జర్ ఏంటమ్మా? జర్నల్ బుక్ అని చెప్పా. మరి లెడ్జర్ ఏంటి?
లెడ్జర్ ఈజ్ ఆల్సో బుక్. లెడ్జర్ ఈజ్ ఆల్సో బుక్. మరి లెడ్జర్ దేనిని ప్రిపేర్ చేస్తా సార్ అంటే, జర్నల్లో నువ్వు ఎంట్రీస్ రాసావు కదా, అందులో రాసిన ప్రతి ఎంట్రీకి మినిమం 2 అకౌంట్స్ ఓపెన్ చేస్తావు. ఎందులో? లెడ్జర్లో. జర్నల్లో రాసిన ప్రతి ఎంట్రీకి 2 అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్లో ఆ ఎంట్రీస్ని పోస్టింగ్ చేస్తాం. ఏం చేస్తాం? పోస్టింగ్ చేస్తాం. పోస్టింగ్ చేస్తాం. లెడ్జర్లో ఏముంటాయని చెప్పా? అకౌంట్స్. అకౌంట్స్ ఉంటాయి లెడ్జర్లో. లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి. అవి టీ షేప్లో అంటే నేను చెప్తాను. లెడ్జర్ దీన్ని ఏమని కూడా అంటారు సార్ అంటే, ప్రిన్సిపల్ బుక్ అంటారు. ఏమంటాం? ప్రిన్సిపల్ బుక్ అంటాం. ఇవన్నీ మీకు రావాలి. ఇవన్నీ వస్తేనే మీకు రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ ఈజీగా ఉంటాయి. బేసిక్స్ నేను ఏదైతే మీకు మెయిన్ చాప్టర్స్కి అవసరం అవుతాయో వాటి మాత్రమే టచ్ చేస్తాం. అన్నీ అవసరం లేదు మనకి. ఓకేనా? సో లాంగ్ థియరీని గంటలు బట్టి కొట్టుకునే అంత డెఫినేషన్ మనకు అవసరం లేదు. మీకు ఎగ్జామ్ ఏమో డెఫినేషన్ ఇచ్చేం చేయమంటాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు కానీ చదువుకుంటే సరిపోతుంది. అంతేగాని ప్రతి చోట డెఫినేషన్ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో, మొత్తం అకౌంట్స్ కాస్త థియరీ పేపర్ అయిపోతుంది. అప్పుడు అసలు ఏది రాదు. ఓకేనా? సో అది మనకు కావాల్సిన వరకే మనం చూసుకుంటాం. నెక్స్ట్, దీంట్లో లెడ్జర్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం సార్ అంటే, ఎలాగ మాట్లాడతాం అంటే ఇప్పుడే చెప్పాక పోస్టింగ్ అని, పోస్టెడ్, రాంగ్లీ పోస్టెడ్. ఓకేనా? అట్లాగా పోస్టెడ్, లేదంటే డెబిటెడ్, క్రెడిటెడ్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం. సార్ డెబిటెడ్ క్రెడిటెడ్ జర్నల్లో యూజ్ చేస్తామా? లేదు, లెడ్జర్ అకౌంట్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. లెడ్జర్ అకౌంట్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో ఎందులో రెక్టిఫికేషన్ మిస్టేక్ జరిగింది, ఎర్రర్ జరిగింది, లెడ్జర్లోనా జర్నల్లోనా అంటే ఈ వార్డింగ్స్ మీకు చెప్తారు చూసారు ఆ సమ్లో, వాటిని బట్టి చెప్పొచ్చు. జర్నల్లో రాంగ్లీ రికార్డెడ్ అని చెప్తారు. రాంగ్లీ రికార్డెడ్ అంటే బేస్ ఎంట్రీనే మిస్టేక్ చేసినట్టు. రాంగ్లీ డెబిటెడ్ అంటారు. రాంగ్లీ డెబిటెడ్ అన్నారంటే ఓన్లీ ఒక్క అకౌంట్లో మాత్రమే డెబిట్ రాంగ్గా చేశారు. ఇట్లాగా రెక్టిఫికేషన్ ఎర్రర్స్లో చెప్తా. ఈ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సరే, లెడ్జర్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేస్తాం. అకౌంట్స్ అన్ని ఓపెన్ చేశాక వాటిని ఏం చేస్తామండి అంటే బ్యాలెన్సింగ్ చేస్తాం. ఏం చేస్తాం? బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ చేసి ఆ బ్యాలెన్సెస్ అన్నిటినీ ఎక్కడ తీసుకొని వస్తాం సార్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ తీసుకొని వస్తాం. ఇక్కడ కూడా పోస్టింగ్ అనే అంటాం. సరే, మరి ట్రయల్ బ్యాలెన్స్ అనేది బుక్ అకౌంటా? ఏంటమ్మా ట్రయల్ బ్యాలెన్స్ అంటే? ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్లో ఏముంటాయి? అన్ని బ్యాలెన్సెస్ ఉంటాయి. లెడ్జర్ అకౌంట్స్ నువ్వు ప్రిపేర్ చేస్తాగా ఆ బ్యాలెన్సెస్ అన్ని ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్కి ఫార్వర్డ్ చేసి దీన్ని టోటల్ చేసావనుకో, టోటల్ అయిందనుకోండి ట్రయల్ బ్యాలెన్స్, నువ్వు చేసిన అకౌంట్స్ అన్నీ కరెక్ట్ అని. అదే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వలేదనుకో, ఎర్రర్స్ ఉన్నాయి, నువ్వు చేసిన అకౌంట్స్లో మిస్టేక్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందో ఆ టాలీ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ తీసుకొని ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి? ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందంటే హ్యాపీ, ఆ ఇయర్ అయిపోయింది. ఆ ఇయర్ అకౌంటింగ్ అంతా. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మ లాంగ్వేజ్. ఇది ఒకసారి రాసుకోండి, అందరూ ఒకసారి రాసుకోవాలి, ఏది మిస్ అవ్వకూడదు.
ఫాస్ట్గా రాసుకోవాలి. కంపల్సరిగా అందరూ రాయాలి. అయిపోతే చెప్పండి అమ్మా. అందరూ రాయాలి. నేను నోట్స్లు చెక్ చేస్తా, అందరి నోట్స్లు చెక్ చేస్తా. పనిష్మెంట్లే ఉండవలే కానీ చెక్ చేస్తా. ఈ సబ్జెక్ట్కి లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజే, కానీ ఆ సబ్జెక్ట్లో వాడే వర్డింగ్స్ మారిపోతుంది. ఒక చోట ఒక విధంగా వాడతాం వర్డింగ్. సో దాన్ని మనం అందుకోవాలి. అది కానీ క్యాచ్ చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. దాన్ని క్యాచ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. రాస్తున్నారు అందరూ? కంప్లీట్ అయిపోతే చెప్పాలి. కంప్లీట్ అయిపోతే చెప్పండి. కంప్లీట్ అయిపోయిందా? సౌజన్య, గాయత్రి, గీత, ఇజ్రాయిల్, లలిత కంప్లీట్ అయిపోయిందా? రాశారా? లలిత కంప్లీట్ అయిపోయింది. మిగతా వాళ్ళమ్మా చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. మెసేజ్ కూడా పెట్టలేరా మీరు?
కంప్లీట్ అయిపోయిందని. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎస్ అని పెట్టండి. శ్రవంతి కంప్లీటెడ్, వెరీ గుడ్. గీత కంప్లీటెడ్, వెరీ గుడ్. సౌజన్య కంప్లీటెడ్, సుహిత్ కంప్లీటెడ్, వెరీ గుడ్ అమ్మా. సో రెస్పాండ్ అవుతూ ఉండండి, నాతో ఉండాలి. రెస్పాండ్ అవుతున్నారనుకో ఓకే, మీరు అందరూ వింటున్నారనే ఫీలింగ్ ఉంటుంది. మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకో, మీరు ఏదో ఫోన్ ఆన్ చేసేసి టీవీ చూస్తున్నారు, ఇంకోటి చూస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి కంపల్సరీగా మీరు రెస్పాండ్ అవ్వండి అమ్మా. రెస్పాండ్ అవ్వకుండా మాత్రం ఉండొద్దు. సరే, మన బిజినెస్ కన్వీనియన్స్ కోసం, అకౌంటింగ్ కన్వీనియన్స్ కోసం జర్నల్ని డివైడ్ చేస్తారు. ఎలా డివైడ్ చేస్తారండి అంటే, జర్నల్ని డివైడ్ చేస్తారు. ఎలా డివైడ్ చేస్తారండి అంటే, పర్చేజ్ బుక్, జర్నల్ అనేది బుక్ కదా, పర్చేజ్ బుక్, ఈ బుక్ని నంబర్ ఆఫ్ బుక్స్గా డివైడ్ చేస్తాం. అందులో ఫస్ట్ది పర్చేజ్ బుక్, నెక్స్ట్ వన్ సేల్స్ బుక్, నెక్స్ట్ వన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్, నెక్స్ట్ వన్ సేల్స్ రిటర్న్స్ బుక్, నెక్స్ట్ వన్ క్యాష్ బుక్, నెక్స్ట్ వన్ బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్. వీటన్నిటిని కంబైన్గా ఏమంటారండి అంటే సబ్సిడరీ బుక్స్ అంటాం. ఏమంటాం? సబ్సిడరీ బుక్స్ అంటాం. వీటన్నిటిని కంబైన్డ్గా. ఓకేనా? సో సబ్సిడరీ బుక్స్ మన బిజినెస్ కన్వీనియన్స్ కోసం మన జర్నల్ని డివైడ్ చేస్తాం. ఎందుకు చేస్తాం ఏంటనేది మనం సబ్సిడరీ బుక్స్లో చూస్తాం. జస్ట్ ఇది రాసుకోండి అమ్మ, సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి అని. కంప్లీట్ అయిపోతే మెసేజ్ పెట్టాలి. మీరు రెస్పాండ్ అయితే నేను కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తాను. అందరు రెస్పాండ్ అవ్వాలి. యాక్టివ్గా ఉండాలి క్లాస్లో. అందరిది అయిపోయిందా?
నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా మనం, అదొకటి ఫుల్గా రాసేసుకొని క్లోజ్ చేద్దాం ఈరోజు క్లాస్. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అకౌంట్స్లో అకౌంట్ సెట్స్ ఎన్ని ఉంటాయమ్మా, 5 ఉంటాయని చెప్పుకున్నాము నిన్న. ఏవేంటి? అసెట్స్, లయబిలిటీ, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఏ బ్యాలెన్స్ ఉంటాయి? ఇవి అందరికీ గుర్తుండాలి, నిద్ర లేపడిగినా చెప్పాలి. అసెట్స్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ ఉంటుంది? అసెట్స్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? అంటే అసెట్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. లయబిలిటీ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి. క్రెడిటార్స్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. ఫైనల్గా ఎక్స్పెండిచర్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. ఓకేనా? అంటే అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్ మాత్రమే డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, రిమైనింగ్ 3 క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. సరే, ఇవి ఇంక్రీజ్ అయితే, అసెట్స్ ఇంక్రీజ్ అయితే, లయబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? డెబిట్ అవుద్దా, క్రెడిట్ అవుద్దా? అసెట్ ఇంక్రీజ్ అయింది, ఏమవుతుందండి అంటే డెబిట్ అవుతుంది. ఏమవుద్ది? డెబిట్ చేయాలి. ఉన్న బ్యాలెన్స్ ఏంది? డెబిట్. ఇంక్రీజ్ అయిందంటే డెబిట్కి వెళ్ళి యాడ్ అవుతుంది. ఉన్న బ్యాలెన్స్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది, ఇంక్రీజ్ చేసామంటే డెబిట్ పెరుగుతుంది. లయబిలిటీ సేమ్ అలాగే, ఉన్న బ్యాలెన్స్ లయబిలిటీ వచ్చేసి ఉన్న బ్యాలెన్స్ క్రెడిట్, ఇంక్రీజ్ అయిందంటే క్రెడిట్ పెరుగుతుంది. ఇంక్రీజ్ అయితే క్రెడిట్ పెరుగుతుంది, ఇంక్రీజ్ అయిందంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సేమ్ అలాగే క్యాపిటల్ ఇంక్రీజ్ అయిందంటే క్రెడిట్ చేయాలి. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే క్రెడిటే చేస్తాం. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే అది ఉంది డెబిట్ కాబట్టి డెబిట్ చేయాలి. సరే, మరి డిక్రీజ్ అయితే ఏంటమ్మా? డిక్రీజ్ అయితే అసెట్ డిక్రీజ్ అయింది, డిక్రీజ్ అయితే అసెట్ సేల్ చేసావు అంటే సేల్ చేసావమ్మా, డిక్రీజ్ అయింది. ఎంట్రీ ఏం రాస్తారు? బేసిక్గా మీరు బ్యాంక్ అకౌంట్, అసెట్ అకౌంట్ అంటే అసెట్ని ఏం చేశారు? క్రెడిట్ చేశారు. ఎందుకమ్మా? అది ఉండే బ్యాలెన్స్ డెబిట్, తగ్గించాలి కాబట్టి క్రెడిట్ చేస్తాం. అంతేగాని తగ్గించమన్నారు కదా అని చెప్పేసి అసెట్స్లో 1 lakh ఉంటే ఒక 20,000 తగ్గిమంటే వెళ్ళి 1 lakhని స్ట్రైక్ ఆఫ్ చేసి 80,000 అని రాయకూడదు, 20,000 తగ్గించి. ఇటువంటి మనం చేయకూడదు. తగ్గించడం అంటే డెబిట్ ఉంటే దాన్ని ఏం చేయాలండి అంటే క్రెడిట్ చేయాలి. అదే మీది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే తగ్గించడం అంటే డెబిట్ చేయాలి. రెడ్యూస్ చేయటం అంటే డెబిట్ చేయాలి. ఉన్న బ్యాలెన్స్ ఏంటి? క్రెడిట్ కదా, తగ్గించాలంటే డెబిట్ చేయాలి. సేమ్ అలాగే క్యాపిటల్ని రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలండి అంటే డెబిట్ చేయాలి.
ఇన్కమ్ ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇన్కమ్ తగ్గించాలి అని అంటే డెబిట్ చేయాలి. ఎక్స్పెండిచర్ ఉంది, డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి దాన్ని డిక్రీజ్ చేయటం అంటే క్రెడిట్ చేయాలి. ఉన్న బ్యాలెన్స్ డెబిట్ కాబట్టి క్రెడిట్ చేయాలి. ఓకేనా? సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్స్ అన్నమాట. ఇవి మన అకౌంట్ స్టార్ట్ చేసే ముందు ఈ వార్డింగ్స్ ఇవి ఏం జరుగుతాయని మనం తెలుసుకొని ఉండాలి, తర్వాత అకౌంట్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇవి తెలియకుండా అకౌంట్ స్టార్ట్ చేసామంటే ఎప్పటికీ మన అకౌంట్స్ క్లారిటీ. జనరల్ ఎంట్రీ ఎందుకు డెబిట్ చేస్తాం, ఎందుకు క్రెడిట్ చేస్తున్నాం అంటే అది పెరుగుతుంది కాబట్టి డెబిట్ చేస్తాం. ఎందుకు పెరుగుతుంది సార్, అది డెబిట్ ఎందుకు చేయాలి, అది ఉండే నేచర్ బ్యాలెన్స్ డెబిట్ కాబట్టి. ఓకేనా? సో అట్లాగా ఇవి మనకి ఎప్పుడు కూడా గుర్తుండాలి, నిద్రలేపైనా చెప్పాలి. ఫ్లో ఆఫ్ అకౌంట్స్ కానీ, దాంట్లో వాడే వార్డింగ్స్ కానీ, యూజ్ చేసే వార్డింగ్స్ కానీ, ఈ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ మనం నిద్రలేపడినా చెప్పాలి. ఓకేనా? సో అందరూ జాగ్రత్తగా రాసుకోవాలి, చదవాలి. ఇవి రాయండి. ఈ రోజుకి ఎంతవరకు రాయాలి అందరూ? ఫాస్ట్గా రాయండి. అకౌంట్ స్టార్ట్ చేసే ముందు ఇవి తెలుసుకొనే స్టార్ట్ చేయాలమ్మా. ఇవి తెలుసుకోకుండా మాత్రం స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేస్తే మనం ముందుకు వెళ్ళలేం. కంపల్సరిగా జాగ్రత్తగా డైలీ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. మనం అకౌంట్స్ ఈజీగా వెళ్ళిపోతాం. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన వార్డింగ్స్ ఈరోజు నేర్చుకున్నాం అంతే. సబ్జెక్ట్లోకి ఏమి పూర్తిగా మనం వెళ్ళాల. రేపు పర్సనల్ అకౌంట్స్ గురించి చెప్పుకొని జనరల్ ఎంట్రీస్లో స్టార్ట్ చేద్దాం. కొంచెం థియరీ ఉంది, అది చెప్పుకొని జనరల్ ఎంట్రీస్లోకి వెళ్దాం. జనరల్ స్టార్ట్ చేసుకుంటే 1 or 2 డేస్లో జర్నల్. ఓకేనా? సరేనమ్మా, బాయ్ అమ్మా, ఎవ్రీవన్ బాయ్.